హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి అయితే మంచి బ్లౌజ్ కటింగ్ అంటే చాలా పెద్ద సైజ్ అండి. 40 ఇంచెస్ నడుము లూజు, 42 చెస్ట్ లూజ్ అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి చాలా పెద్ద సైజు. ఇంకా కటింగ్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ మీకోసం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓపెన్స్ అనేది అటువైపు నుండి, జెయింటింగ్ నా వైపు ఉందనమాట. ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేస్తున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి మీటర్ పావు తీసుకుంటానండి వీళ్ళకి నేను. మీటర్ తీసుకుంటే సరిపోదనమాట. ఫస్ట్ వచ్చేసి కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే కుట్ల కోసం పెట్టేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ కదా, నేను ఎక్కడ మార్పులు చేస్తున్నాను అనేది ప్రతిదీ గమనించండి. చూడండి, ఇప్పుడైతే సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్కి మట్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఖర్చు అయితే ఎక్కువగా పెట్టనండి వీళ్ళకి, ఎందుకంటే మెయిన్ క్లాత్ కూడా మనకు సరిపోవాలి కదా, అందుకని. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి అక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేస్తాను చూడండి. ఇలా ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకోండి. ఇటు చివరన కూడా ఒక లైన్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ సైజుకి మనం చెస్టులు చూసుకోవాలి. చెస్ట్ నెక్ పెట్టాలి కదా, ఇవన్నీ చెస్ట్ లూజ్ ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్క్ చేసుకొని నెక్ విడ్త్ కోసం అయితే మార్కింగ్ వేసేసాను. వేసిన తర్వాత చెస్ట్ అయితే చెక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మామూలుగా నేను ఎలా చెక్ చేస్తాను ప్రతిసారి, ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూసేసుకుంటే వస్తుంది అని చెప్తుంటాను కదా. వీళ్ళకేంటంటే ఈ చెస్ట్ అనేది కొంచెం బిగ్గరగా అయిందనమాట. వీళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం పట్టినట్టుగా ఉందని చెప్పారు. ఇంక అందుకని 2 రకాలుగా చెక్ చేశానండి. ఇంకొకటి ఉక్స్ పట్టి కాజపట్టికి గ్యాప్ ఎక్కువగా ఉంది. అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, చూడండి. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకుంటే నాకు 9 ఇంచుల పైన వచ్చిందనమాట. 9 ఇంచులకు ఒక 2 గీతలు అలా ఎక్స్ట్రాగా వచ్చింది ఇక్కడ. మరి చెస్ట్ కరెక్టేనా కాదంటే కస్టమర్ మనకిక్కడ ఒకటి రిమార్క్ చెప్పిందనమాట. ఏంటంటే చెస్ట్ పట్టేసినట్టుగా హుక్స్ ఫస్ట్ హుక్స్ పెట్టగానే కొంచెం లాగినట్టుగా టైట్గా అయిపోతుందని చెప్పింది. అంటే చెస్ట్ అనేది టైట్ అయిపోతుందనమాట. ఇంకా ఫ్రంట్లో కాదు మనం చూడాల్సింది, బ్యాక్ పార్ట్లో చూసేసుకుందామని బ్లౌజ్ని ఇలా ఉల్టా తీసేసి హుక్స్ పెట్టేశాను. హుక్స్ పెట్టేసి చూశానమాట. ఇలా చూస్తే కూడా కరెక్ట్ కాదండి. మనం ఏం చేయాలి అంటే హుక్స్ తీసేసి చూడాలన్నమాట ఇలాంటి పెద్ద సైజెస్ వచ్చినప్పుడు. కానీ నేను ట్రై చేశాను ఇక్కడ హుక్స్తో పట్టి హుక్స్ పెట్టేసి చూసుకుంటే తెలుస్తుంది కదా అని. చూడండి, కొన్ని పెద్ద సైజులు వచ్చినప్పుడు చెస్ట్ అనేది ఇలాగే చెక్ చేసుకోవాల్సిందనమాట. అదే సన్నగా ఉన్నారనుకోండి, ఫస్ట్ హుక్స్ నుంచి కింద కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూసేసుకుంటే వచ్చేస్తుంది. కానీ ఇలాంటి పెద్ద సైజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. నాకు ఫ్రంట్లో వచ్చేసి హుక్స్ పట్టి నుంచి ఫస్ట్ హుక్స్ నుంచి కింద కుట్టు వరకు 9.25 ఇంచులు అలా వచ్చింది. ఇక్కడ చూస్తే 20 ఇంచులు వస్తుందండి. అంటే 10 ఇంచులు. అక్కడికి ఇక్కడికి ఎంత, ఒక 3/4 ఇంచు తేడా ఉందనమాట. అంటే ఇంకా నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. మళ్ళీ హుక్స్‌లన్నీ తీసేసాను. ఎందుకంటే హుక్స్ పట్టి కాజపట్టి గ్యాప్ ఎక్కువగా ఉంది. మనం పెట్టేసరికి దగ్గరగా అయిపోతుంది కదా, అందుకని హుక్స్ పట్టి కాజపట్టి 2 తీసేసి, హుక్స్ తీసేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రం ఇలా నీట్గా చూడండి. ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఏంటంటే షోల్డర్స్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలండి. షోల్డర్స్ ఆగిపోయినట్టుగా అలా పెట్టకూడదు. నీట్గా రౌండ్గా ఉండేటట్టు షోల్డర్స్ అనేది కరెక్ట్గా ప్లేస్ చేయాలి. ఇది కూడా కరెక్ట్. చెస్ట్ లూజ్ ఈ విధంగా కూడా చూసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు చెక్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 21 ఇంచెస్ వచ్చింది. 21 అంటే మనకు 42 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ మరి ఈ ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ ఎక్కువగా ఉందన్నమాట. అందుకని మనకు ఫ్రంట్లో తక్కువ వస్తుంది. ఇంకా ఇక్కడ 42 ఇంచెస్ చెస్ట్ లూజ్ అని మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇలాంటి సైజ్ వచ్చినప్పుడు ఇన్ని రకాలుగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత, 10.5 చెస్ట్ లూజ్ అంటే 21, 41 అవుతుంది కదా. ఫ్రంట్ 2 భాగాలు, బ్యాక్ 2 భాగాలు కట్ చేస్తాం కదా మనం అలా. ఇప్పుడు చంక ఎత్తు అనేది సైజ్ ప్రకారం మార్కింగ్ వేసేసాను. అలాగే ఇప్పుడు నెక్ వచ్చేసి చూడండి, మరి పెద్ద సైజ్ కదా, 40 ఇంచెస్. మనం నెక్ లూజ్ ఎంత పెట్టాలి అంటే 2.5 పెట్టాలండి ఖచ్చితంగా. ఈవిడకి లావ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2.5 ఇంచెస్ వచ్చేసి నెక్ పెట్టేసేయాలి. అలాగే కింద
వచ్చేసి 3 ఇంచెస్. 3 ఇంచెస్ కూడా డీప్ అనేది ఈ సైజుకి సరిపోదండి. 3.5 అలా పెడితే మంచి డీప్ వస్తుంది. కానీ ఈ కస్టమర్ కొంచెం పెద్ద ఆవిడ కాబట్టి డీప్ ఎక్కువగా వేయదు. ఈ విధంగానే కట్ చేయాలన్నమాట. పైన వచ్చేసి 2.5, కింద వచ్చేసి 3 ఇంచెస్. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కూడా ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చంక దగ్గర మార్కింగ్ ఇచ్చాం కదా, ఆ రెండింటిని కలిపేసుకుని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. చూడండి, మనం ఇలా ఒకే కొలత పట్టుకొని ఒకే స్టైల్లో కట్ చేస్తే కూడా బ్లౌజులు అనేవి సెట్ అవ్వన్నమాట. చూడండి, ఇక్కడ చంక దగ్గర మామూలుగా అయితే ఎంత చెప్తాం, 1.25 ఇంచులు చెప్తాం. కానీ ఇక్కడ 1.5 ఇంచ్ ఖచ్చితంగా పెట్టాలన్నమాట. ఎందుకంటే లావు ఎక్కువగా ఉన్నారు కదా, మరి వీపు భాగంలో పట్టేసినట్టుగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు మరి ఈ ఆర్మ్ రౌండ్కి ఈ చెస్ట్ లూజ్కి సరిపోతుందా లేదా అనేది షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు చెక్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటే నాకు 9.25 ఇంచులు వచ్చిందండి. మరి ఇక్కడ మనం వేసిన మార్కింగ్ సరిపోతుందా లేదా అనేది అయితే పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని టేప్ పెట్టేసి చెక్ చేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గానే వచ్చిందనమాట. ఇంకా కట్ చేసుకోవడం ఇక్కడ చూడండి. మరి ఈ బ్లౌజ్ కటింగ్లో ఏ మార్పు జరిగిందనేది మీరు ఏమైనా గమనించారా? చూడండి, నెక్ విడ్త్ మామూలుగా 2 ఇంచెస్ పెడతాం చిన్న సైజ్ అయితే. ఇది పెద్ద సైజ్ కాబట్టి 2.5 పెట్టాం. కింద వచ్చేసి 3 ఇంచెస్ పెట్టామన్నమాట రౌండ్ కోసం. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.25 కాకుండా 1.5 ఇంచ్ పెట్టాను. చూడండి, ఇదే అనమాట మార్క్. ఇలా కట్ చేయగలగాలి. అలాగే చెస్ట్ లూజ్ కూడా మామూలుగా ఎప్పుడు చూసుకునేటట్టు కాకుండా సైజుని బట్టి చూసుకున్నాను అనమాట. ఈ విధంగా చూసుకొని ప్రతిదీ మనం మైండ్లో పెట్టుకొని కట్ చేస్తే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒకే మెథడ్ అయితే ఎప్పుడు పట్టుకోకూడదు, మారుస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూజ్ తీసి పెట్టేస్తే మళ్ళీ టైట్ అయిపోతుంది కస్టమర్కి. కాబట్టి బ్యాక్ పార్ట్లో చెక్ చేశాను. బ్యాక్ పార్ట్లో చెక్ చేసిన తర్వాతే చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేశాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర క్రాస్ కూడా తీసేసాను, మీరు చూసుంటారు, నేను ఇక్కడ చెప్పలేదు. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మళ్ళీ ఓపెన్స్ అనేది నా వైపు వేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్ అనమాట. చూడండి, ఈ విధంగా స్ట్రేట్ కటింగ్. ఇక్కడ ఖర్చులు ఉంటాయి కదా, ఆ పక్కకు నీట్గా ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి. మొత్తం క్లాత్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉండాలా నీట్గా చుట్టూరా మార్కింగ్ వేసేయాలి. మొత్తం కూడా ఈ సైడ్ వైపున కూడా ఒక పట్టి కాజపట్టి వేసే దగ్గర కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చంక దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీ. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్కింగ్ ఇచ్చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ ఈ రెండు చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే బ్లౌజ్ ప్రకారం ఫ్రంట్ హైట్ అనేది చూసేసుకుంటున్నాను నేను. బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు వచ్చింది చూసుకొని దానికి 1 ఇంచ్ కలిపితే మనకు ఫ్రంట్ హైట్ అనేది సరిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ నాకు 14 ఇంచుల పొడవు ఉందన్నమాట. ఖర్చుతో కలిపి పెట్టేశాను. ఇక్కడ ఈ విధంగా సైడ్ కుట్ల వైపున కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ అయితే ఈ కస్టమర్ వచ్చేసి నెక్ అనేది చాలా చిన్నగా అయిపోయింది, మూసుకుపోయినట్టుగా ఉందని చెప్పిందండి. నెక్ పొడవు వచ్చేసి 6.5 ఉందన్నమాట. ఇంకా మూసుకుపోయినట్టుగా అని చెప్పింది కదా. ఇంక ఇక్కడ మనం నెక్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. ఎలా అంటే చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి స్ట్రేట్గా లైన్ ఇచ్చేసుకుంటే ఒక 3 ఇంచులలో షోల్డర్ విడ్త్ అయితే ఉంది ఇక్కడ, అంటే నెక్ విడ్త్. కింద వచ్చేసి ఎంత ఉందనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. మనకు కావాల్సిన హైట్ చూసుకోవాలి. ఫస్ట్ నెక్ హైట్ అనేది ఫస్ట్ అయితే నెక్ పొడవు చెక్ చేసుకోవాలి. నాకైతే 6.5 ఉందండి. ఖర్చుతో సహా కలిపేసుకొని ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ తిరిగే వరకు చెక్ చేసుకుంటే వచ్చింది ఫ్రంట్ హైట్ అనమాట, నెక్ హైట్. ఇక్కడ ఖర్చుతో పాటు కలిపి 6.5కి పెట్టేసుకున్నాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర పైన 2.5 ఉంది కదండి, కింద వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. మంచి రౌండ్ అయితే తిరుగుతుంది, వీళ్ళకి మూసుకుపోయినట్టుగా కాకుండా ఈ ఉన్న విడుతులోనే రౌండ్ తిరుగుతుంది అనమాట నెక్ అనేది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేసి క్రాస్గా షేప్ ఇచ్చేసుకోవడమే. ఇంకా చూడండి, ఇక్కడ ఫ్రంట్ హైట్ మార్కింగ్ ఇచ్చేసాయి.
ఈ విధంగా షేప్ ఇవ్వడమే. చూసారు కదా, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు డాట్స్ అండి. డాట్స్ వచ్చేసి ఎవరికైనా షోల్డర్కి ఎదురుగా వేయాలన్నమాట. డాట్స్ కూడా చూపిస్తాను చూడండి. 3 ఇంచెస్కి డాట్ పాయింట్ అయితే స్టార్ట్ అవుతుందండి. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ మాత్రమే. ఇంత పెద్ద సైజ్కి 3 ఇంచెస్ గ్యాప్ కూడా ఇవ్వచ్చు, కానీ వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా, అంత బ్రాడ్గా వేయరు కాబట్టి 2 ఇంచెస్ గ్యాప్తో పొడవు వచ్చేసి ఒక 3 ఇంచెస్ పొడవుతో మెయిన్ డాట్ వేయాలి. మిగతా డాట్స్ అన్నీ ఈజీ అండి. మెయిన్ డాట్ ఒకటి కరెక్ట్గా వేసుకుంటే మిగతా డాట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ సైడ్ వైపున చూస్తే నాకు ఫిల్ట్ ఉందన్నమాట. సైజ్ బ్లౌజ్కి స్ట్రేట్ కటింగ్ కదా, ఖచ్చితంగా వేయాల్సిందే. అందుకని ఫిల్ట్ కోసం నేను ఇంకొక పావు ఇంచు కిందికి దింపాను చూడండి, సైడ్ కుట్ల వైపున. ఇప్పుడైతే నీట్గా కట్ చేసేయాలి మొత్తం, ఎక్కడ కదపకుండా నీట్గా చుట్టూరా కట్ చేసేయాలి. ఈ విధంగా మొత్తం కట్ చేయాలి. చూడండి, మీకు ఇలా ఎక్కువగా కట్ చేసినప్పుడు ఏమైనా కదులుతుంది క్లాత్ అనిపిస్తే పిన్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఏదైనా పిన్ పెట్టేసి మొత్తం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ కూడా రెడీ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. చూడండి, ఇక్కడ టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. కొంచెంగా క్రాస్ ఉంటే కూడా తీసేసాను ఇక్కడ. ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. 2 సైడ్స్ సేమ్ వస్తుంది డాట్ అనేది. చూడండి, ఇప్పుడు వచ్చేసి అయితే హ్యాండ్స్ అయితే కట్ చేద్దామండి. ఇవి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇంక మామూలుగా ఇప్పుడు పొడవు లైన్స్ వచ్చేటట్టు హ్యాండ్స్ వేసి కట్ చేస్తూ ఉంటాను కదా ఎప్పుడు. ఆ విధంగా వేస్తే జెయింట్ పడతాయని ఈ విధంగా అడ్డంగా వేసి కట్ చేస్తున్నానండి. చంక దగ్గర కూడా జెయింట్ పడకుండా ఉండాలని చెప్పేసి. చూడండి, ఇలా ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. క్లాత్ అనేది నిలువున కాకుండా అడ్డంగా వేసాననమాట. మరి ఏం చేస్తామంటే క్లాత్ సరిపోవట్లేదు కదా, అందుకని. ఇప్పుడు కింద హెచ్చు తగ్గు లేకుండా నీట్గా కట్ చేసేయాలి. ఫస్ట్ అయితే కట్ చేసిన తర్వాత సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని ఉల్టా తీసేసి హైట్ వరకు చంకదింపు వరకు మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఫస్ట్ ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం పెట్టుకోవాలి. లోడింగ్ పద్ధతి అనమాట. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేయాలి. చూడండి, ఈ కస్టమర్కి సైజ్ బ్లౌజ్ కొంచెం పొడవు ఎక్కువ అయిందండి. అందుకని నేను ఖర్చుతో సహా కలిపి ముందుకు జరిపేసి పెట్టుకుంటున్నాను అనమాట, మనకు హైట్ తగ్గించడానికి. హైట్ దగ్గరికి అలాగే చంకదింపు దగ్గరికి మార్కింగ్ అయితే పెట్టేసేయాలి. ఈ విధంగా చూడండి, ఇలా ఈ విధంగా హ్యాండ్ హైట్ హ్యాండ్ పొడవు మొత్తం మార్కింగ్ వేసేసిన తర్వాత చూడండి నీట్గా కట్ చేసుకోవడమే. ఇక్కడికి హ్యాండ్ హైట్ వచ్చింది. మరి చంకదింపు ఎంత ఉందనేది మీకు తెలియాలి కదా. ఈ బ్లౌజ్కి ఈ కస్టమర్కి 4 ఇంచెస్ రావాలండి ఖచ్చితంగా చంకదింపు అనేది. అలా అయితేనే చంక కింద ముడతలు రావన్నమాట. చూడండి, ఇక్కడ 4 ఇంచెస్ ఉంది. షోల్డర్ దగ్గర 2 ఇంచులు వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే కలిపేసుకోవడమే. ఇంకా ఈ విధంగా చూడండి, మొత్తం నీట్గా కట్ చేసేస్తున్నాను. ఇలా క్లాత్ అనేది కొంచెం అడ్డం లైన్స్ వస్తాయన్నమాట హ్యాండ్కి, కానీ నీట్గా సెట్ అవుతుంది. జెయింట్లు అనేవి పడవు. షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఓపెన్ చేసేసి కర్వ్ తీసేయడం. ఇంకా ఇలా 2 హ్యాండ్స్ వేసాను కదా, నీట్గా ఓపెన్ చేసేసాను. ఇలా కర్వ్ అయితే తీసేసాను. చూడండి, ఈ కర్వ్ అనేది లావుగా ఉన్నవారికి 3/4 ఇంచ్ ఉండాలి. కొంచెం సన్నగా ఉన్నవారికి 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి. క్రాస్ బెల్ట్లు అయితే నేనేమి మెజర్ చేయలేదు, ఉన్న క్లాతే తీసేసాను అనమాట. నేను లోడింగ్ పద్ధతిలో వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువైనా నేను కటింగ్లో స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా మామూలుగా కట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నాను.